అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా జనవరి 26వ తారీఖు నుండి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు 80 లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వీళ్ళు ఇప్పటిదాకా కేవలం 55 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా రిలీజ్ చేసినారు. సుమారు ఇంకా లెక్కేసో 20 లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. 20 నుండి 25 లక్షల మంది రైతులకు రైతు భరోసా అకౌంట్లో పడాలి. కానీ ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు పడలే. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖు చెప్పినటువంటి మాటలు ఏంది? జనవరి 26 ఇలా ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత టకీ 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 అని చెప్పి మీ అకౌంట్లో పైసలు పడతాయి, మీరు టెన్షన్ తీసుకోకుర్రి అని చెప్పి మాట మాట్లాడింది. తర్వాత 577 గ్రామాలకి పైలట్ గ్రామాలు అని చెప్పి ఎక్కువ పంట పండించేటటువంటి గ్రామాలకు వేస్తామని చెప్పినారు. తర్వాత ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు ఫస్ట్ విడత అని చెప్పిర్రు. ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా క్లోజ్ చేసినామని చెప్పిర్రు. తర్వాత 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు అని చెప్పిర్రు, 3 ఎకరాలకు సంబంధించిన రైతులకు అని చెప్పిర్రు, 4 ఎకరాలకు సంబంధించిన రైతులకు అని చెప్పిర్రు, 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు మార్చి 31వ తారీఖు రాత్రి 90% రైతులకు రైతు భరోసా పడుతుంది, మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పి స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు. ఆయన చెప్పినటువంటి ముచ్చటే, మనమేం కొత్తగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. మరి అలా డేట్ ఎంత? ఏప్రిల్ 2వ తారీఖు. మరి ఏప్రిల్ 2వ తారీఖు దాకా రైతు భరోసా పడలేదు అంటే ఎవరు చేసినటువంటి పాపం ఇది? ఎవరు చేసినటువంటి కథిది? ఏప్రిల్ 2వ తారీఖు దాకా మీరు చెప్పినటువంటి డెడ్ లైన్ ఎంత? మార్చి 31వ తారీఖు లోపు 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి మీరు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్. మరి మార్చి 31వ తారీఖు గంగలో కలిసింది కదా, ఒక్క రోజు అవుతుంది కదా. మార్చి 31వ తారీఖు ఈ తోటి 2వ రోజు మార్చి 31 పోయి అప్పటికి నమ్మించారు. 29వ తారీఖు 30వ తారీఖు కూడా నమ్మించారు జనాలని. మార్చి 31వ తారీఖు అర్ధరాత్రి పైసలు పడతాయి అని చెప్పి నమ్మించారు. నమ్మించి గొంతు కోసినట్టుంది. నమ్మించి గొంతు కోసారు అంటారు చూసారా మన ఊళ్ళే, ఏది తడిగుడ్డతోటి గొంతు కోసిండ్రా అని చెప్పి మాట్లాడతాం కదా, సేమ్ అట్నే ఉన్నది. ఏప్రిల్ ఫూల్ చేసిండు రేవంత్ రెడ్డి మనల్ని. ఏప్రిల్ ఫూల్ చేసిండు. ఏప్రిల్ ఫూల్ చేసేసిండు మనల్ని. మార్చి 31వ తారీఖు అని చెప్పి రైతులను అందరినీ ఏప్రిల్ ఫూల్ని చేసేసిండు. ఇటుపోయినాయి రైతు భరోసా పైసలు. 80 లక్షల మందికి రావాల్సినటువంటి రైతు భరోసా 50 పైచిలకు మంది రైతులకు వచ్చి ఇంకా 30 లక్షల మందికి రైతు భరోసా ఎటుపోయినాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇంకా 4,000 కోట్ల రూపాయలు త్వరలో ఇస్తామంటున్నాడు. అతి త్వరలో ఇస్తున్నట్టు. అతి త్వరలో అంటే ఎప్పుడు? ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, మళ్ళా అధికారంలోకి వస్తే ఇస్తారా? అసలేంది కన్ఫర్మేషన్ ఏంది? 5 ఎకరాలకు రైతు భరోసా అని చెప్పారు, 4 ఎకరాలకు రిలీజ్ చేస్తా అని చెప్పారు. 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు అందరికి వచ్చిందా? నేను చెప్తున్నా కదా, నేను తెలుసుకున్నటువంటి డేటా ప్రకారం, అసలు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో నేను తెలుసుకున్న డేటా ప్రకారం ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు సుమారు 80% రైతు భరోసా కంప్లీట్ అయింది. 80% కంప్లీట్ అయింది. ఇంకా 20% అట్నే మిగిలింది. 20% కంప్లీట్ కాలే. 20% అట్నే ఉంది. 80% కంప్లీట్. 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు దాదాపు 90% కంప్లీట్ అయింది. 90% కంప్లీట్ అయింది. 10% అట్నే ఉంది, ఇంకా కాలే. 90% మాత్రం కంప్లీట్ చేసిన తర్వాత 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా కేవలం 70% కంప్లీట్ చేసినారు. 70% అంటున్నా, 70% మాత్రమే కంప్లీట్ చేసారు. ఇంకా 30% కంప్లీట్ కాలే. నాకు తెలుసు కదా, నేను రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో తిరిగినా కదా, గ్రౌండ్లోకి పోయినా కదా. నేను మొన్ననే కరీంనగర్ జిల్లాకు పోయినా, సంజయ్ అన్న కలుద్దామని, బండి సంజయ్ అన్న కలుద్దామని పోయినా. సంజయ్ అన్న కాన్స్టిట్యున్సీలో చాలా మంది రైతులతో మాట్లాడినా. ఇట్లా పోతా ఉంటే, తోపంట పోతా ఉంటే మనకు సిద్దిపేట కాడ అక్కడిక్కడ మొత్తం రైతులు ఉంటారు, మొత్తం పొలాలలో ఉంటారు. వాళ్ళ దగ్గర పోతున్న కారు ఆపి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుండే. ఎట్లుందమ్మా అంటే, మాకు రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే, పంట బోనస్ రాలే, కౌలు రైతులకు పైసలు రాలే అని చెప్పి వాళ్ళు చెప్తుంటే బాధ అనిపించింది. కరీంనగర్లో అదే పరిస్థితి. వరంగల్ జిల్లాకు పోయినా, వరంగల్ జిల్లాలో అదే పరిస్థితి. మొన్న ఇది ఉగాది పండుగ రోజు పోయినా ఇంటికి. వరంగల్ జిల్లా, మా ఊరు కూడా వరంగల్ జిల్లా సైడ్ కదా, అటు పోతే వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఆ నర్సంపేట సైడ్ అదే. తర్వాత జయశంకర్ భూపాలపల్లి మా సొంత జిల్లా, అదే అక్కడ అదే పరిస్థితి. రైతు భరోసా అందరికీ కంప్లీట్ కాలేదు, చేయలేకపోయిర్రు, జనాలను మోసం చేసిర్రు, రైతులను నట్టెట్ట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది బలంగా చెప్పగలుగుతాం. ఈ విషయంలో వేరే ఆప్షన్ లేదు. తర్వాత 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు కేవలం వీళ్ళు ఇచ్చింది 60%, 60 to 62% ఇచ్చారు. 62%, 60 నుండి 62% రైతు భరోసా ఇచ్చారు. సుమారు 48% మంది రైతులకు ఇంకా రైతు భరోసా రానటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాదాపు
38% మంది రైతులకు ఇంకా 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రాలేదు. మరి ఎటుపోయినాయి పైసలు? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు అంటున్నాం. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా? మొత్తం ఫెయిలే కదా. ఇక 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అయితే నాకు తెలిసి ఒక్కరికి కూడా రాలే, మొత్తం ఫెయిల్. 5 ఎకరాల రైతు భరోసా ఫెయిల్. రైతు బంధు కుంప ముంచిండు రేవంత్ రెడ్డి, రైతు బంధు కుంప ముంచేసిండు. ఇప్పుడు ఈ పంటకే రైతు భరోసా ఇయ్యలే, మరి వానాకాలం పంటకి ఏమి ఇస్తాడు? డిసెంబర్ పంటకి ఇవ్వాలి, ఏది జనవరికే ఇవ్వాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ జూలైలో ఇవ్వాలి. జూలైలో వానాకాలం పంటకి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడా? ఈ ఎండాకాలం పంటకి దిక్కుదిక్కనం లేదు కదా, వానాకాలం పంటకి ఏమి ఇస్తారు? ఇప్పుడు ఎండాకాలం పంటకు ఫస్ట్ ఎండలు కొడతాయి, పంటలు ఎండిపోతాయి, తర్వాత వర్షం లేదు కాబట్టి మొత్తం ఇప్పుడు బోర్లు వేపించుకుంటారు, నీళ్లు ఉండయి, ఆగమాగం పరిస్థితులు, నీళ్లు కొనుక్కుంటారు, మోటార్లు వేపిస్తారు, బోర్లు వేపిస్తారు. ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి అంశాలు ఉంటాయి రైతులకు. ఏది ఈ ఎండాకాలం పంటకు చాలా ఘోరంగా ఉంటే ప్రీషియస్ టైం. ఇప్పుడు రైతులకు ఈ టైంలోనే రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎండాకాలం పంటే చాలా సీరియస్ పంట. ఇక వానాకాలం అంటే బీభత్సమైనటువంటి పంటలు పండుతాయి. వాన వస్తూ ఉంటుంది, బోర్లు వేయడం అవసరం లేదు, తర్వాత వరి వేసినా కూడా, లేకపోతే ఇంకేదో వేసినా, జొన్నలు వేసినా, కంకులు వేసినా, ఏమేసినా కూడా వానాకాలం పంటలో జోరుగా నడుస్తుంది. ఎండాకాలం పంటకే రైతు భరోసా దిక్కులేదు, వానాకాలం పంటకి ఇస్తాడా? అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? రైతు భరోసా నీళ్లలో కలిసిపోయినట్టే అనుకోవాలన్నా? రైతు భరోసా ఇయ్యడన్నట్టే అనుకోవాలన్నా? రైతు భరోసా రావడం కష్టమే అనుకోవాలన్నా? ఎట్లా? రైతు భరోసా అన్నది ఇక లేదు, రైతు భరోసా పని అయిపోయింది, ఇక రైతు భరోసా పెద్దగా పట్టించుకోకపోవడమే బెటర్ అని అనుకోవాలా? ఎట్లా? ఇప్పుడు రైతు భరోసా గురించి పబ్లిక్ ఏమనుకోవాలి? కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టింది అంతే, ఇంకా 4,000 కోట్లు అట్టే ఉన్నాయి. మరి ఆ 4,000 కోట్లు ఎటుపోయినాయి అంటే 3,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు, ఇంకో 1,000 కోట్లు ఉంటాయి. ఆ 1,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయడానికి అడుగున్నారు. ఆ 1,000 కోట్లలో 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా 60% మంది జనాలకు ఇచ్చారు. ఇప్పుడు 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసానట ఈ ఏప్రిల్ మొదటి వారంలో, అంటే 7 రోజులలో 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తారట. మళ్ళీ ఇట్లా చెప్తారు, మార్చి 31వ తారీఖు 90% మంది రైతులకు అని చెప్పారు. మేము అప్పుడు ఇవ్వలేకపోయినాం, అప్పుడు అంత ఆగమాగం ఉంది, బిజీ షెడ్యూల్లో ఉన్నాం కాబట్టి ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఏప్రిల్ 7వ తారీఖు లోపు ఇస్తామని చెప్తున్నారు. ఇది అబద్ధమే అనిపిస్తున్నది. 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇది అబద్ధమే అనిపిస్తున్నది. కానీ ఈ 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసానట నేను తెలుసుకున్న కాడికి కొంత సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం కాడికి, కొన్ని మీడియా ఛానల్స్ వస్తున్నటువంటి వార్తల కాడికి, నేను కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడే మాటలు, కొంతమంది రైతులు చెప్తున్నటువంటి ముచ్చట, దాదాపు 10% మాటదట 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా 10%. ఎట్లా? 5 ఎకరాలకంటే 5 ఎకరాలకు కాదు, 4 ఎకరాల 32 గుంటలు, 4 ఎకరాల 44 గుంటలు. ఇప్పుడు 40 గుంటలు అంటే మాక్సిమం ఎకరం అన్నట్టే కదా. అట్లా 4 ఎకరాల 22 గుంటలు, ఇట్లా 4 ఎకరాల పైచిలుకున్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా పడుతున్నది. అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు పడుతున్నాయి అన్నట్లు లెక్క. అంటే 5 ఎకరాలకు కూడా రైతు భరోసా రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు అట్నే ఉన్నాయి కదా. ఈ 4,000 కోట్ల రూపాయలలో వీళ్ళు 3,000 కోట్లు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇస్తే ఒక 1,000 కోట్లు మిగిలినాయి అట్నే. ఈ 1,000 కోట్లలో వీళ్ళు ఇప్పటిదాకా 3 ఎకరాలు 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. 400 కోట్లు, 400 నుండి ఎంత? 600 కోట్లట, 620 కోట్లు ఏదో ఖర్చు పెట్టారట. ఈ మిగిలినటువంటి 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకట ఈ 1వ తారీఖు, 2వ తారీఖు, 3, 4, 5, 6, 7 ఈ 7 రోజులలో 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకట వీళ్ళు రైతు భరోసా ఇస్తారట. ఏది? దాదాపు 620 అంటే ఇంకెన్ని కోట్లు? 480 కోట్ల, 6, 7, 8, 9, 10, 480, 380 కోట్ల రూపాయల డబ్బులు 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు డబ్బులు జమ చేస్తారట. మరి 380 కోట్ల రూపాయలు నాకు తెలిసి 5 ఎకరాల రైతులకు సరిపోవు. నాకు తెలిసి 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు సుమారు ఒక 7 నుండి 8 లక్షల మంది రైతులు ఉంటారు, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. మరి ఈ 380 కోట్లు ఏం సరిపోతాయి? ఏ కొన మొదలు వస్తుంది? అది రావు కదా. కాబట్టి 380 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు. మా దగ్గర ఉన్న పైసలన్నీ రిలీజ్ చేస్తాం, ఏమన్నా ఉంటే తర్వాత చూస్తాం అంటే. ఇప్పుడు వీళ్ళ కథ ఎట్లుంది? కాంగ్రెస్ కథ తెలుసా? ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు కేవలం 80% ఇచ్చిరు, అందరికి ఇచ్చేసినామని చెప్పేసినారు. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కేవలం 60%, 90% ఇచ్చిర్రు, అందరికి ఇచ్చేసినామని చేతులు దులుపుకున్నారు. 3 ఎకరాల వాళ్ళకు కూడా సగం ఇచ్చిరు, అందరికి ఇచ్చినామని చేతులు దులుపుకున్నారు. అంటే ఇప్పుడు 5 ఎకరాలు కూడా అంతే.
5 ఎకరాలు కూడా నాకు తెలిసి 7 లక్షల మంది ఉంటే దాంట్లో 2 లక్షల మందికి ఇస్తారు. అందరికి ఇచ్చడం అయిపోయింది, ఎవడా చెప్పింది మొన్ననే పైసలు రిలీజ్ చేసామని చెప్తారు. కథం. అంటే చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి ఒక డ్రామా గంతే. ఈ రైతు రుణమాఫీ కూడా గదే కదా. రైతు రుణమాఫీ డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఏడమైంది మరి రైతు రుణమాఫీ? ఏడొచ్చింది మరి రైతు రుణమాఫీ? రైతు రుణమాఫీ కేవలం 80% జనాలకే అయింది, 80% రైతులకే అయింది. ఇంకా 20% ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కంప్లీట్ కాలే, మొత్తం చేయలేకపోయినారు. మరి ఇది కూడా ఒక కీలకమైనటువంటి అంశమే కదా. మరి రుణమాఫీ విషయంలో కూడా ఫెయిల్ అయినట్టే కదా ప్రభుత్వం. రుణమాఫీ కూడా అంతే, అందరికి చేసేసామని చేతులు దులుపుకున్నారు. రుణమాఫీలో కేటాయించినటువంటి బడ్జెట్ 26,000 కోట్ల రూపాయలు, వీళ్ళు చేసింది 20,000 కోట్లే. ఇంకా 6,000 కోట్లు అట్నే ఉంటాయి. మరి 6,000 కోట్లలో రైతు భరోసాకు డబ్బులు కేటాయించవచ్చు కదా. కౌలు రైతులకు పైసలు అని చెప్పారు, కౌలు రైతులకు కుంభ ముంచారు. కౌలు రైతులకు కూడా పైసలు ఇయ్యలే. పంట బోనస్ 500 అన్నారు, పంట బోనస్ కూడా ఇయ్యలే. అన్ని ఫెయిల్ 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 ఫెయిల్. గుండు సున్నా కాంగ్రెస్, గుండు సున్నా, గుండు సున్నా అంటున్నా. అంత ఫెయిల్యూర్లోనే కదా ఇప్పుడు కాంగ్రెస్ నడిచేది. ఏం నడుస్తుంది కాంగ్రెస్? కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత ఫెయిల్యూర్ లేకనే కనబడుతున్నాడు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. కానీ ఖచ్చితంగా ఈ రైతు భరోసా ఇవ్వకుండా, లేకపోతే ఈ కౌలు రైతులకు పైసలు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా ఇట్లనే ప్రభుత్వాన్ని కొనసాగించింది అనుకో, రాబోయేటటువంటి రోజులలో రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోయిన ఆశ్చర్యపోని అవసరం లేదని ఒక చర్చ మాత్రం నడుస్తుంది. ఎందుకంటే మస్తు వ్యతిరేకత ఉందండి. రైతులు చాలా మంది తిడుతుర్రు, రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రైతులు అయితే పరేషాన్ అవుతున్నారు. 5 ఎకరాల రైతు భరోసా అన్నారు, ఏమైంది అని చెప్పి రైతులు క్వశ్చన్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది, అసలు ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.